తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలో నిన్న మనకు సంబంధించిన కొంతమంది రిపోర్టర్లు పర్యటన చేసిండ్రు. అనేక ఐకేపీ సెంటర్లలో ఒకటే ఒక జాలి ఉంది. వాళ్ళు కొనుగోలు సరిగా జరగడం లేదు. కొనుగోలు జరగకపోవడం వల్ల వాళ్ళు ప్రైవేటు మిల్లర్లకు అమ్ముకుంటున్నారు. మిల్లర్లు 14 మ్యాక్సిమం ఉంటే కూడా వాళ్ళు 1300 నుంచి 1600 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అంటే ఒక్కొక్క క్వింటాల్ మీద 600 నుంచి 700 వరకు రైతు నష్టం జరుగుతున్నట్టుగా ఉంది. దీనిపైన మాట్లాడుతూ ఉన్నాం. ఇందాక కృష్ణమూర్తి గారు కూడా మాట్లాడినారు. తర్వాత చెప్పండి, అసలు ఈ రకమైనటువంటి దోపిడీ మిల్లర్లు విపరీతంగా దోచుకుంటా ఉన్నారు. ప్రభుత్వ నియంత్రణ ఎందుకు లేదు? మరి ఐకేపీ సెంటర్లలో సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతా ఉంది? ఈ నష్టాన్ని రైతులు భరించాల్సిందే. ప్రసాదరావు గారు, మీకు పెద్దలు కృష్ణమూర్తి గారికి నమస్కారం. నిన్న మీరు అన్నట్టే గజ్వేల్ నియోజకవర్గంలో నేను ఇటు పక్కన మంగోలు వరకు, తిప్పారము మంగోలు వరకు వెళ్ళొచ్చాను. అంటే ఇవాళ టాపిక్ ఇది మనది కనుక ఒకసారి క్షేత్రస్థాయి పరిశీలిస్తే బాగుంటుంది. ఇటు పక్కనేమో మన కొండపోచమ్మ సాగర్ పైకి, అంటే మనకు మరకుకు ఇటు పాములపర్తి నుంచి పైకి వెళ్ళేటప్పుడు పాత మామిడియాలని మునిగిపోయినాయి కదా, ఆ చుట్టంతా రైతులను పరిశీలించుకుంటూ వచ్చాను. ఈ ఐకేపీ కేంద్రాలను కూడా ఒక 5 సందర్శించాను. ఇద్దరు విలేకరులను నా కారులో తీసుకొని వెళ్ళి చూసి వచ్చాను. నాకు అక్కడ 3 సమస్యలు గుర్తించాను. ఒకటి, ఐకేపీ సెంటర్లు అనాథలుగా, అంటే ఎక్కడ చెట్టు కింద నీడు దొరికితే, ఎక్కడ మనకు చాలా మైదానం దొరికితే అక్కడ పెట్టారు. అదొకటి. దాంతో ఏమైందంటే వర్షం వస్తే కనీసం దగ్గరలో ఎక్కడి అంటే చిన్న ఆచ్ఛాదన కూడా లేదు. టార్పాలిన్ వాళ్ళు వాళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రెండోది ఏమైందంటే గన్నీ బ్యాగులు లేకపోవడంతో, అంటే వారం 10 రోజులు టోకెన్లు ఇస్తే వాళ్ళు అక్కడ పంట పొలాల్లో ఉంచుకున్న నష్టమే లేకుంటుండే, ఇక్కడ తీసుకొచ్చి పూర్తిగా మట్టిపాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మూడోది ఏమంటే మీరు టోకెన్లు ఇచ్చే క్రమంలో టోకెన్లు ఇస్తున్నారు, అక్రమంగా వెనక డోర్ ఒకటి తెరిచి 2 పనులు చేస్తున్నారు. ఒకటేమో డైరెక్ట్ గా రైతులు వస్తే వాళ్ళను డైరెక్ట్ గా తీసుకోకుండా టోకెన్ల ప్రకారం వస్తారు పొమ్మని చెప్పి, ఎవరైతే ప్రైవేట్ వ్యాపారస్తులకు పొలాలు అమ్ముకుంటున్నారు కదా, చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇవన్నీ బాధలు ఎందుకని చెప్పి పొలం దగ్గరే మనకు ఆ మధ్యన కొంచెం కళ్ళాలు వచ్చినాయి కదా, ఉపాధి హామీ పథకాల కళ్ళాలు, లేకపోతే ఎక్కడే రోడ్ల మీద ఆరబోసుకొని వాళ్ళు డైరెక్ట్ అక్కడి నుంచి డంప్ చేసుకుంటే 300 నుంచి 400 రూపాయలు తక్కువ, అంటే 2060 బదులు 1600-1700 రూపాయలకు కొనుక్కుంటే ఎవరైతే ప్రైవేట్ వ్యాపారస్తులు కొంటున్నారో వాళ్ళ టోకెన్లు ముందు వెళ్ళిపోతున్నాయి. మూడో సమస్య గుర్తించాలి. నాలుగోది ఏంటంటే డైరెక్ట్ గా ఇక్కడికి వస్తే లాభం లేదంటే దొడ్డిదారిన మరొక ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ 10 కిలోలు నష్టపోయినా సరే అని చెప్పి మీరు ఈ కేంద్రాలకు రాకండి, మేమే డైరెక్ట్ ఆ టోకెన్ మీద రాసిస్తాం, మీరు డైరెక్ట్ రైస్ మిల్కి వెళ్ళమంటున్నారు. రైస్ మిల్లర్కి వెళ్తే అంటే మిల్లు కేటాయిస్తారు కదా, ఇక్కడ కాంటా పెట్టుకోకుండా డైరెక్ట్ మిల్లు కేటాయిస్తే ఆ మిల్లుకి వెళ్తే వాళ్ళు జోకుంటున్నారు. కానీ అక్కడ దోపిడీ ఏం జరుగుతుందంటే, ఒకటేమో ఐకేపీ కేంద్రాలకు వస్తే మొదట్లో పొల్లు పేరు మీద 2 కిలోలు తీసేస్తున్నారు, అంటే మట్టి పొల్లు పేరు మీద. ఆ 2 కిలోలు అంటే మీరు ఒకసారి నేను జోకించాను, బస్తా పొల్లు చేస్తే కూడా 1/2 కిలో 60 కిలో కూడా కాదు, అటువంటిది 2 కిలోలు దాని పేరు మీద తీసేస్తున్నారు. హమాలీల దోపిడీ కూడా ఉంది ప్రసాదరావు గారు. ఎందుకంటే మీరు చూస్తే మీకు హమాలీలు మన దగ్గర కొరత ఉన్నది. చాలా మంది గతంలో 70 కిలోలు 80 కిలోల వడ్ల బస్తా వెతుకొని నడిచేవాళ్ళు, ఇప్పుడు అన్ని పోయినాయి. 45-50 కిలోల బస్తాలే ఉన్నాయి ఇప్పుడు ఇవాళ. ఈ 45-50 కిలోల బస్తాలు మన వాళ్ళు మోస్తలేరు కనుక బీహార్, ఛత్తీస్గఢ్ నుంచి మనకు హమాలీలు తీసుకొచ్చుకుంటారు. వాళ్ళు కూడా హమాలీల దోపిడీ పేరు మీద ఓ 2 కిలోలు 1.5 వాళ్ళు తీసుకుంటారు. అంటే 3 నుంచి 4 కిలోలు ఖచ్చితంగా, నేను తక్కువ చెప్తున్నాను, అంటే ఒక్కోసారి 5 కిలోలు తీసుకుంటారట, కానీ నేను ప్రత్యక్షంగా చూసింది 3-4 కిలోలు అయితే ఖచ్చితంగా ఈ రకంగా నష్టపోతున్నారు. ఒకవేళ డైరెక్ట్ రైస్ మిల్కే పంపిస్తే రైస్ మిల్ వాళ్ళు మళ్ళీ ఏం చేస్తున్నారు, అదనంగా 2 కిలోలు 3 కిలోలు వాళ్ళు చేస్తున్నారు. అంటే 2060 రూపాయలకి వాళ్ళ క్వింటాలు వడ్లు అనుకుంటే, ధాన్యం అనుకుంటే మీకు 20 రూపాయలకి సమస్కంగా 20 రూపాయలు లెక్క పెట్టుకుందాం, అంటే ఒక 5-6 కిలోలు నష్టపోతుందంటే 120 నుంచి 150 రూపాయలు ప్రతి క్వింటాలకు రైతు నష్టపోతున్నారు. అంటే అమ్మపోతే అడవి, కొనబోతే కొరివి. అందుకని నేను ఎప్పుడు అంటుంటాను, ఇప్పుడు ప్రకృతి శాపం వచ్చినప్పుడు పంట పండదు, అధిక వర్షాలు అనావృష్టిలో లేకపోతే వరదలో వచ్చినప్పుడు పంట పండదు. కానీ వాళ్ళ దేశవ్యాప్తంగా మనకు పంజాబ్ మింగిపోయి, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అంటే ఇదివరకు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళు. పంజాబ్ లో గోధుమలు బియ్యం మన వడ్లు పండుతాయి. కానీ వాళ్ళ ఆంధ్రప్రదేశ్ మించిపోయి తెలంగాణ రాష్ట్రము భారతదేశంలోనే రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా వచ్చింది, ఎక్కువ వడ్లు పండుతున్నాయి. దీన్ని అంచనా వేసుకొని గత 3 ఏళ్ళుగా జరుగుతున్న పొరపాట్లను సవరించుకోవాలి కదా. అవి ఏమి లేకుండా ప్రతిరోజు పరగడిపోయినట్టు ఇవాళ ఐకేపీ కేంద్రాలు అధ్వానంగా నడుస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం, పౌర సరఫరాల శాఖ వైఫల్యం అంటున్నాడు. గంగుల కమలాకర్ గారు 10 సారి చెప్తున్నారు, మేము కొంటున్నాం, ఇన్ని లక్షల వడ్లు కొన్నాం, అన్ని లక్షల వడ్లు కొన్నామని. సీజన్ లో అన్ని ఒకసారి వస్తాయి, ఇప్పుడు తారిపోతాయి. లేకపోతే ఈ 10 రోజులు పోయకపోతే రేపు ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి. ఇంకొక సరిగ్గా 8 రోజులు ఋతుపవనాలు వచ్చేస్తాయి. జూన్ 1 నుంచి మన ఋతుపవనాలు వస్తే 4-5 తారీఖు నాడు మన వర్షాలు పడతాయి.
కనుక దీన్ని అంచనా వేసుకొని ఇప్పటికైనా సమయం తక్కువ ఉంది. మనకు సినిమా డైలాగ్ ఉంది కదా, సమయం తక్కువ ఉంది మిత్రమా అని, సమయం లేదు మిత్రమా అని. కనుక అట్లా చేయాల్సిన పని ఏంటంటే యుద్ధ ప్రాతిపదికన గన్ని బ్యాగులు సప్లై చేయాలి. ఐకేపీ కేంద్రాల సంఖ్య సాధ్యమైనంత వరకు వీటిని తీసుకెళ్లి గోదాములలో పెట్టాలి, రైస్ మిల్ చేర్చాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. లేకపోతే ఏమైతే రైతు పంట వంటి కష్టం పారపోసుకునే పరిస్థితి అవుతుంది. రైతు పండకపోయిన నష్టమే, పండిన నష్టం అంటే పండకపోతే నష్టపోవడం రైతు వంతు అవుతుంది, కష్టమే. కానీ పండిన నష్టం ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు ఈ రైతు కష్టాలు రాస్తే రామాయణం, వింటే భారతం అవుతున్నాయి. దీన్ని దూరం చేయాలంటే రెండు పరిష్కార మార్గాలు. ఒకటేమో సివిల్ సప్లైస్ వాళ్ళు వెంటనే 8-10 రోజుల్లో గన్ని బ్యాగుల సప్లై మొత్తం టోకెన్ల ఇష్యూ వెంటనే పెంచాలి, వేగం పెంచాలి. ఇంకా అవసరమైతే ఇంకో 500-600 కేంద్రాలను, అంటే దగ్గరగా లేని కేంద్రాలు ఏవైతే అక్కడ పెంచాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఇప్పుడు ప్రైవేట్ వ్యాపారస్తులు కదా డైరెక్ట్ గా కల్లాడ దగ్గరికి ఎట్లా కొంటుండ్రో ఆ ప్రయత్నం కూడా చేయాలంటున్నాను నేను. ఎందుకంటే సమయం లేదు కనుక వెంటనే వెళ్తే మీకు రోడ్ల మీద అక్కడిక్కడ ఆరబోసుకుంటారు కదా. నిన్న కొండపోచమ్మ సాగర్కి వెళ్తే పోలీసుల నిర్బంధాల మధ్యన కూడా ఆ రోడ్డు మీద ఈ రోడ్డు మీద వాళ్ళు ఆరబోసుకుంటున్నారు. ఆ గన్ని బ్యాగులు లేకుంటే వాళ్ళకి సొంతంగా తెచ్చి పోస్తున్నారు. మళ్ళీ వాళ్ళ గన్ని బ్యాగులు నింపాలి ఇవన్నీ తీసుకెళ్లి. కనుక రైతు మీద బాధ్యత ఎంతవరకు పెడుతున్నారంటే రైస్ మిల్లుకి చేర్చేదాకా బాధ్యత పెడుతున్నారు. నేనేమంటున్నాను, ఐకేపీ కేంద్రాలలో ఒకసారి కాంటా అయితే రైతుకు బాధ్యత ఉండదు. కానీ వీటి చేర్చేదాకా అంటే మళ్ళీ తడిస్తే వాళ్ళకి వీళ్ళదే బాధ్యత అంటున్నారు. అంటే అన్నిటికీ రైతే బాధ్యత అంటే ఎట్లా అనే సమస్య